తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు స్వామి. ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. సూపర్ 6 నీకు వస్తా అందా, కనీసం నీ ఇంట్లో అన్నా, కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? మన సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు వేస్తాడు స్వామి ఓటు? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చిలోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ, వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. పోటీలో దిగుతాం, గెలుస్తామనే పోరాటం చేస్తారు, గెలవాలనే కోరుకుంటాం, గెలుస్తామనే ధీమా కూడా మాకుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము, అక్కడ నిజంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ, పులివెందల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న 10,000 ఓట్లకి ఎందుకు భయపడాలి? 11 నామినేషన్లు ఎట్టొచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ వాళ్ళని అడగండి ఒకసారి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తా. కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నా, మరి అంత ఓటమి భయం దేనికి? 11 నామినేషన్లు వచ్చినాయండి. నాకు తెలిసి లాస్ట్ 2 టర్మ్స్లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు, యునానిమస్. పులివెందల్లో 95% ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి. ఓకే, 100% జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ 14 నెలలలోనే 11 నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి 11 నామినేషన్లు బయటకు వచ్చినాయి. నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు, క్యాన్వాసింగ్ ధైర్యంగా చేసుకుంటున్నారు, ఎలక్షన్లకి ధైర్యంగా వెళ్తున్నారు. వీళ్ళకేంటండి నొప్పి? ఏమీ లేవండి, అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. అందుకే ఇంచుమించుకు చాలా మంది మీద బైండ్ ఓవర్లు పెట్టాం. బైండ్ ఓవర్లు పెట్టిన వాళ్ళ గురించి కూడా గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మొహం చూడని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ పెట్టారన్నారు. అటువంటిది ఏమీ లేదు. మేము బైండ్ ఓవర్ పెట్టిన ప్రతి ఒక్కటి రికార్డెడ్గా బైండ్ ఓవర్స్ ఇంతమంది పెట్టామని చెప్తాము. ఇది ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఎంతమంది వాళ్ళు ఏ ప్రొసీజర్ స్టార్ట్ చేశారన్నది కూడా ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో ఉంటుంది.
ఓకే, ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే వాళ్ళని కూడా ఇందాక చెప్పాను. కొంతమంది నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారు, హ్యాబిచువల్స్ ఉంటారు, కొంతమంది రౌడీ షీటర్స్ ఉంటారు, పాత నేరస్తులు ఉంటారు. వీళ్ళందరినీ ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే బైండ్ ఓవర్స్ బోత్ పార్టీస్లో పెడతారు, ఒక పార్టీలో పెట్టరు. ఈ విషయం కూడా 20 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తికి నేను చెప్పడం అన్నది, మరి ఆయన అలా ఫీల్ అవుతారో నేను గర్వంగా ఫీల్ అవ్వాలో నాకు తెలియట్లేదు. కుంభకోణంలో కట్టలు కట్టలు లెక్కేస్తున్నారు, టీవీలలో వస్తున్నాయి, నాయకులు చెప్తున్నారు అక్కడ 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, అవి మొన్న ఎట్లా పంచుతామని చెప్పి. అరే పిచ్చోళ్ళారా, అది మీరు 10 మంది నుంచి నొక్కిన డబ్బురా, అది దాని వీడియోలు అక్కడ దొరికినాయని చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎలక్షన్ పెట్టంగానే ఎలక్షన్ స్పోర్టివ్తో పోటీతత్వంతో ప్రచారం చేసుకోకుండా ఒక స్క్రిప్ట్ చెప్తున్నారు, సినిమా ఎట్ట తీస్తారని చెప్పి. స్క్రిప్ట్ కథ రాసింది ఆయనే, ఎలా తీయాలో చెప్తున్నారు, డైరెక్షన్ ఎలా చెప్తున్నారు, అన్ని చెప్తా ఉన్నారు. అంటే మొన్న పోయినసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్ వాళ్ళు ఇలానే జరిపినారా అని అడుగుతున్నాను. ఈరోజు పోలీసు వాళ్ళను పెట్టుకొని నడుపుతారంటున్నారు. అంటే మీరు ఆ దినం ఇలా నడిపినారు కాబట్టి మీ బుర్రలోకి మొదట వచ్చిన ఆలోచన ఏంటి, ఇలానే నడుస్తుందని చెప్పి. మరి మీరా మమ్మల్ని ప్రశ్నించేది, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నించేది మీరా, కూటమి పార్టీలో ఉన్న నాయకులను ప్రశ్నించేది మీరా. ప్రశ్నించే అర్హత మీకు లేదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. అరెస్ట్ చేయడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. సో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు. పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు, కోర్టు కూడా ఏ విధంగా తప్పు. ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు, ఉండి తీరుతారు. రేపు ప్రజలను కూడా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కంచుకోటగా ఉంటుంది. ఈ రోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఉండొచ్చు, ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా అభిమానం తగ్గలేదు. ఈ రోజు రేపు జరగబోయే అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, కార్యకర్తలు, నాయకులందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు, మీరందరూ రండి, మనందరం కూడా జగన్ అన్నకు అండగా ఉందాం. ఎంతమంది మీరు అడ్డొచ్చినా, ఎన్ని బ్యారికేడ్లు కట్టినా, ఎంతమంది మీరు ఆంక్షలు విధించినా, ఎక్కడికెక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం. దానికి సంబంధించిన మీరు కేసులు కడతానంటే కట్టుకోండి, మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పుకోండి, కొత్త జైలు కట్టుకోండి, సరిపోరు. మీకున్న జైల్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపో, మీ జైలు కూడా సరిపో. మీకు ఈ రోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా, ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా, ఎవరిని తీసుకెళ్లాలా, ఈ రోజు కోర్టులలో తీసుకురావడం, దొంగ రాయించడం, ఇదే పనిలో మీరున్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మూసులో మేమే ఇక శాశ్వతంగా అధికారంలో ఉంటాం, మేమే రాజకీయం ఏలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని, జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు. రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు, ఎవరి అబ్బా సొత్తు ఉండదు. ఒకరోజు మీరుంటారు, మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు, రేపు మేము వస్తాం. అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కాదనుకుంటున్నారేమో.